నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే విధంగా కర్నూలులో ఈ నెల 4వ తేదీ మేలుకొలుపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మేలుకొలుపు ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంక్ దగ్గర శ్రీలక్ష్మి వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ జై భరత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ స్థాయి వక్త డాక్టర్ సంజయ్ గోస్వామి ప్రస్తుత సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చెబుతారని, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను తెలుసుకోవాలని కోరారు. యువత మాదక ద్రవ్యానికి వ్యసనం కాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరియు మద్యంకు బానిసైతే ఎలాంటి అనర్థాలు చోటు చేసుకుంటాయో వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మేల్కొల్పు టీం పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో కర్నూలు రిపోర్టర్. రానే పిల్లలు ఇప్పుడు మళ్ళీ తర్వాత మన పవన్ అందరినీ రమ్మని వీళ్ళు తరుణ్ వాళ్ళు వచ్చినారా? రాలేదా? నమస్కారం అండి అందరికీ. సో ఇప్పుడు రేపు ఆదివారం నాడు మన కర్నూలులో ఎక్సలెంట్ ప్రోగ్రామ్ జరగబోతుంది. అంటే ఎంటైర్ పీపుల్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమ్స్ని ఏమన్నీ వాటిని గుర్తుపెట్టుకొని ఒక అంటే సమాజ సేవ కొరకు ఒక మంచి ప్రోగ్రాం కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఒక సంజయ్ గోస్వామిని ఇంటర్నేషనల్ స్పీకర్ని పిలిపించి దాంతోపాటు మన కర్నూలు ముఖ్య అతిథులు అతిరథం మహారాజులను కూడా ఈ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేయడమైంది. ఒక ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అంటే అందరూ కూడా ప్రజలు అంటే ఏం చేయాలనో అర్థం కాదు, ఎక్కడికి పోవాలనో అర్థం కాదు, ఎలాంటి వాటిని మనం ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద సతమతమవుతున్న సమయంలో ఒక సొల్యూషన్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరెవరికి. అంటే ఒక చిన్న వ్యాపారి కూడా ఇబ్బందులు పడుతున్నాడు, ఒక చిన్న కిరాణం స్టోర్ కూడా జరగట్లేదు అంటున్నారు, మెడికల్ స్టోర్ జరగడం లేదంటున్నారు, బంగారు ఏమో విపరీతంగా పెరుగుతుంది. సో ఇలాంటి సమస్యలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొల్యూషన్ ఏంటి అని చెప్పేవాళ్ళు లేక అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అలాంటి వాళ్ళకి అందరి కోసం రేపు మనకు అంటే రేపు అనగా ఆదివారం నాడు 4వ తారీఖు జనవరి 4వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మనం ఈ యొక్క సామాజిక ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. దీనికి వరల్డ్ క్లాస్ ట్రైనర్ స్పీకర్ వచ్చి మనకు కావాల్సిన అంటే వీటన్నిటికీ ఇబ్బందులు పడుతున్న వాటన్నిటికీ సమస్యలు అంటే ముఖ్యంగా సెల్ ఫోన్ వలన యువత ఎలా పెడదారి పడుతుంది, పిల్లలు డ్రగ్స్ అడిక్షన్ ఎలా అవుతున్నారు, తర్వాత ఏ బిజినెస్ చూసినా కూడా అంటే చిట్ ఫండ్ వాళ్ళని అడిగితే చీటీలు వేయడం లేదు సార్ అంటున్నారు, బ్యాంక్ వాళ్ళని అడిగితే డిపాజిట్లు లేవంటున్నారు, ఇన్సూరెన్స్ వాళ్ళని అడిగితే పాలసీలు లేవంటున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళని అడిగితే డౌన్ అవుతుంది అంటున్నారు. సో ఎందుకు ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రాబ్లం అంటే ఎవరిది ప్రాబ్లం ఇది అంటే మనదా లేకుంటే గవర్నమెంట్స్దా ఏంటి ప్రాబ్లం అనే దానికి ఒక చక్కటి సొల్యూషన్ అంటే సతమతం అవుతున్న టైంలో ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రాం మన కర్నూలు ప్రజల యొక్క అదృష్టం ఇది. సో దీనికి ఎవరెవరు అర్హత సాధించవచ్చు అంటే నేను ఇవన్నీ తెలుసుకోవాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రావచ్చు దీనికి. అంటే ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రులు, తర్వాత బిజినెస్ పర్సన్స్, తర్వాత నెక్స్ట్ ఎవరైతే అంటే నేను ఇవన్నిటికీ అంటే నేను బీటెక్ అయిపోయింది సార్, ఎంటెక్ అయిపోయింది, ఉద్యోగం రాలేదు, ఎందుకు రాలేదు, వస్తుందా లేదా తెలియదు. సో ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, దానిలో ఏఐ అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. ఆ ఏఐ మంచిదా చెడ్డదా ఏం ప్రాబ్లము, ప్లస్ బంగారం కూడా విపరీతంగా రేటు పెరుగుబోతుంది, పెరిగితే ఇంకా పెరిగితే ఏమవుతుంది అనర్థాలు, ఇలాంటివన్నిటికీ ఒక చక్కటి ప్రోగ్రాం కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా దీన్ని తెలుసుకొని అలర్ట్ కావాలనే ముఖ్య ఉద్దేశంతో మనము అరేంజ్ చేయడం జరిగింది. సో మేల్కొల్పు టీం అనే ఆధ్వర్యంలో జరుగుతుంది సార్ ఇది. సో కాబట్టి ఆ మేల్కొల్పు టీము వల్ల మనకు ఈ యొక్క ప్రయోజనం మన కర్నూలుకి అంటే అన్ని స్టేట్లలో అన్ని జిల్లాలలో ఇండియా వైడ్గా కండక్ట్ చేయాలనుకున్నారు. ఫస్ట్ ప్రోగ్రాం మన కర్నూలుకి రావడం మనకు వాళ్ళు తెలియడం వలన మనం పిలిపించడం జరుగుతుంది. సో ఇది మన కర్నూలు పీపుల్ చేసుకున్న అదృష్టం సార్ ఇది.